ఏపీ ఫైబర్ నెట్ ను తీవ్ర సంక్షోభంలోకి నెట్టేసింది కూటమి ప్రభుత్వం. తన మానస పుత్రికగా చంద్రబాబు పదే పదే చెప్పుకునే ఫైబర్ నెట్ లో వందలాది మంది ఉద్యోగులను ఒక్క వేటుతో ఉద్యోగాల నుంచి తొలగించేశారు. కూటమి పాలనలో సగానికి సగం కలెక్షన్లు తగ్గిపోయాయి. దీంతో ఫైబర్ నెట్ ఆపరేటర్లు ఆందోళనకు దిగారు. తమ జీవితాలతో చెలగాటమాటం కరెక్ట్ కాదని వారు మొరపెట్టుకుంటున్నారు. తక్షణమే ఫైబర్ నెట్ పునరుజ్జీవానికి నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 2 రోజులుగా కేబుల్ ప్రసారాలు నిలిచిపోయాయి. ఫైబర్ నెట్ సిబ్బందిపై జనం ఆగ్రహంతో ఉన్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక 11 నెలల వ్యవధిలోనే 6.5 లక్షల కనెక్షన్లు 4.5 లక్షలకు తగ్గిపోయాయి. ఫైబర్ నెట్ ను మూసివేసే దిశగా పాలకుల చర్యలు ఉంటున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి 800 మంది ఉద్యోగులను ఉద్యోగాల నుంచి తొలగించారు. జాబు రావాలంటే బాబు రావాలని ఎన్నికల్లో హడావుడి చేసిన కూటమి అధికారంలోకి వచ్చాక జాబు పోవాలంటే బాబు రావాలన్నట్లు పనిచేస్తోందని నిపుణులు ఆరోపిస్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఏపీ ఫైబర్ నెట్ ను 3 నెలల పాటు సీజ్ చేశారు. 10 నెలల వ్యవధిలో ఏకంగా 3 ఎండీలను మార్చారు. ఫైబర్ నెట్ ను మూసివేయడానికే ప్రభుత్వం నిర్ణయించుకుందని ఆరోపించి ఫైబర్ నెట్ ఎండీ పదవికి జీవీ రెడ్డి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. సెటప్ బాక్స్ పాడైతే కొత్త బాక్సులు ఇవ్వడం లేదు. ప్రసారాల్లో అంతరాయాలు వస్తే సరిచేసే దిక్కు లేకుండా పోయింది. దీంతో ఫైబర్ నెట్ సేవలపై ప్రజలు విసిగి వేసారిపోయేలా కూటమి పాలకులే వ్యవహారాలు నడిపారు. ప్రజలను ఫైబర్ నెట్ నుండి వేరే ప్రైవేట్ కేబుల్ నెట్వర్క్లకు మళ్లిపోయేలా చేస్తున్నారు. ఫలితంగా 4.5 మంది ఆపరేటర్లు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయారు. ప్రజల నుండి అవమానాలు భరించలేక కొందరు ఆపరేటర్లు ప్రాణాలు కూడా కోల్పోయారు. పెట్టుబడులు పెట్టిన ఆపరేటర్లందరూ కూడా నరకయాతన పడుతూ ప్రజల చేత తిట్లు తింటూ కొన్ని చోట్ల అయితే కస్టమర్స్ నానాబూతులు తిట్టడం అనేది కూడా జరుగుతుంది. ఆపరేటర్లు మనోవేదకు గురై హార్ట్ అటాక్లు వచ్చి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితుల్లో ఉన్నారు. అంచేతంటే తక్షణమే ప్రభుత్వం దీని మీద ఒక సరైన నిర్ణయం తీసుకుని దీన్ని ఎదరికి తీసుకెళ్లడమా లేకపోతే క్లోజ్ చేసేయడమా అనేది కాంక్రీట్ గా చెప్పవలసిన అవసరం అయితే ఇప్పుడు ఇవాళ ప్రజలకు కానీ లేకపోతే ఆపరేటర్లకు కానీ టెక్నీషియన్స్ సిబ్బందికి కానీ అందరికీ తెలియజేయవలసిన అవసరం ఉంది. టెక్నీషియన్స్ కూడా అమ్మంతా రాత్రే వీళ్ళందరినీ రిమూవ్ చేయడం జరిగింది. దీనివల్ల ఏం జరుగుతుందంటే ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు, ఆపరేటర్స్ అందరూ ఇబ్బంది పడుతున్నారు. ఫైబర్ నెట్ స్థాపించిన 7 ఏళ్ల తరువాత నుంచి బాక్సులపై 59 రూపాయల ఛార్జీని తొలగిస్తామన్న హామీని కూడా పక్కన పెట్టారని ఆపరేటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లోకేష్ గారు పుట్టినరోజు సందర్భంగా మాకు 7-8 సంవత్సరాల నుంచి బాక్స్ పైన రెంటల్ ఉందండి. 59 రూపాయలు ఆ రెంటల్ తీసేస్తామని చెప్పారు జీవీ రెడ్డి గారు చైర్మన్గా. మేము చాలా సంతోషించాం. ఆయన రాజీనామా చేయడం, ఆ 59 రెంటలు అలాగే అయిపోవడం, ఇప్పుడు ఒకేసారి మొత్తం ఏపీఎఫ్ స్టాఫ్ అందరిని తీయడం వల్ల మాకు అక్కడ బాక్సులు ఆగితే 2-3 రోజులకు కూడా మాకు సమాధానం చెప్పేవారు లేరు. ఆన్ అవ్వట్లేదు. బాక్సులు రీఛార్జ్ చేసినా కూడా డబ్బులు తీసుకుంటున్నాయి కానీ అసలు బాక్సులు ఆన్ అవ్వట్లేదు. కస్టమర్లతో మేము తిట్లు తినాల్సి వచ్చిన పరిస్థితి. కాబట్టి సర్వీసు బాగోలేదు. ఈ సర్వీసుకు మొత్తం స్టాఫ్ని అంతా ఒకేసారి తీసేశారు. కొత్త వాళ్ళతో భర్తీ చేయకుండా తీసేయడం వల్ల మొత్తం సర్వీసులన్నీ ఆగిపోయినాయి. మాకు ఏపీఎస్ఎఫ్ఎల్ వేసిన ఆపరేటర్ల పరిస్థితి ఏంటో కూడా మాకే అర్థం కావట్లేదు. ఏపీ ఫైబర్ నెట్ లో చంద్రబాబు నాయుడి హయాంలో అవినీతి జరిగిందన్న ఆరోపణలు వచ్చాయి. ఈ కేసు దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదు. ఈ నేపథ్యంలోనే అసలు ఫైబర్ నెట్ అనే సంస్థే లేకుండా చేస్తే తనపై కేసులు ఉండవని భావించే చంద్రబాబు నాయుడు ఫైబర్ నెట్ పై కక్ష సాధిస్తున్నారని విమర్శలు వినబడుతున్నాయి.